జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఒక వీడియో వైరల్ గా మారుతోంది. హెచ్డిఎఫ్సి సేల్స్ మేనేజర్ ఏదైతే రిప్రజెంటేటివ్స్ తో సీరియస్ గా మాట్లాడినటువంటి ఒక మహిళా మేనేజర్ ఇలా మాట్లాడటం ప్రస్తుతం అయితే ఒక సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే ప్రెజెంట్ టార్గెట్స్ వాళ్ళు ఏదైతే టార్గెట్స్ ఇచ్చారో దాన్ని రీచ్ కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోను అంటూ ఒకవైపు వార్నింగ్ ఇస్తోంది ఒక మహిళా మేనేజర్. దానికి సంబంధించినటువంటి వీడియో మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద కనిపిస్తోంది. వీడియో తీసిన మీటింగ్ లోనే ఉన్న మరో ఎంప్లాయీ దానికి సంబంధించి ఏదైతే ఇక్కడ వాదోపవాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ మహిళా మేనేజర్ ఒకవైపు వార్నింగ్స్ ఇస్తోంది. అదే క్యాబిన్ లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ దీన్ని వీడియో తీయడం జరిగింది. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు వార్నింగ్ ఇవ్వడం, ఇష్టం వచ్చినట్టుగా తను రిప్రజెంటేటివ్స్ తో చాలా దారుణంగా ఒక సరళమైనటువంటి లాంగ్వేజ్ యూజ్ చేయడం జరుగుతుంది. సేల్స్ సిబ్బందిని నిలబెట్టి మరి కడిగేసి పారేస్తుంది లేడీ మేనేజర్ అని చెప్పొచ్చు. బ్యాంక్ ఉద్యోగం ఇంత దారుణంగా ఉంటుందా అంటూ నెటిజన్లు ఒకవైపు కామెంట్స్ చేస్తున్నారు. అంటే మరే కాలంలో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము ఎంప్లాయీస్కి ఎంత ప్రెషర్ పెడుతున్నారు అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. కానీ బ్యాంకు ఉద్యోగులకు కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందా, ఇన్ని టార్గెట్స్ ఉంటాయా అంటే ఒకవైపు వాళ్ళ వైపు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, కానీ ఈ టార్గెట్ ఇవ్వడం, అదే టార్గెట్లో రీచ్ అవ్వటం అనేది ఒకవైపు ఒత్తిడి రావటం అనేది, అలాగే అలా మాట్లాడే భాషా విధానం చూసుకుంటే కూడా ఖచ్చితంగా ఇది యాక్షన్ తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 90 కోట్లకు ఒక్క రూపాయి తగ్గినా ఊరుకోను అని చెప్తున్నారు. అంటే ఒక రిప్రజెంటేటివ్స్తో మాట్లాడాల్సినటువంటి విధానము, ఇంత టార్గెట్ ఇవ్వటము, ఇంత టార్గెట్ రీచ్ కాకపోయినా కూడా ఒకవైపు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి భాషలో మనము గ్యాదర్ చేసుకోవాలి, ఎలా వర్క్ని సంపాదించుకోవాలి అని మినిమం కూడా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తుందని చెప్పి నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్స్ please prove and tell me, no, I will remove any of the area heads who is not fit for me. Please as per there you will reach. అర్థమైందా? నీగా ఏదో ఏనా వచ్చినాం పోయినాం అంత కాదు, ఏదైనా ఒకటి చేయండి. మీ సార్ ఏదో చెప్తారు మీరు ఇద్దరే తోపు పిల్లరని, మీరు లేకుండా ఇదేమిటి బిజినెస్ అవుతుందని నేను చెప్తున్నా. చాలా జరిగింది 90 కోట్లు ఒక్క రూపాయి తగ్గిందో నాకు మెయిల్ పెట్టు ఫస్ట్. నేను ట్రాకింగ్ చేపిస్తాను. ట్రాకింగ్ నీకు రాదు. దీంట్లో ఎవరైనా ఒక్క రూపాయి తగ్గిందంటే, ఒక్క రూపాయి డిస్పోజల్ తగ్గిందంటే నా దగ్గరికి రావద్దు. అలాగే సీదా వెళ్ళండి, అక్కడ ఐడిఎఫ్సీలు అన్ని బ్యాంకులు ఉన్నాయి, పోయి అక్కడ అర్థమైందా? మీకు చెప్తావు ఎవరైనా చెప్పుకో, కిరణ్ బాబు దచ్చిగా చెప్పు. అర్థమైందా? కూర్చొని పేపుతున్నాడు వాడు 12 మంది ఖాళీగా. ఇప్పుడే హెచ్సిఎం ఓపెన్ చేయవరన్నా పెట్టారు కదా 3 days. మండే ఈవినింగ్ లోపల ఏపీఆర్ లో రాలేదు డిసైడ్ చేసి వచ్చాయి, పేపర్ పెట్టేసి వెళ్ళిపోండి. నేను క్లియర్ గా చెప్తున్నా, మీ బాస్ కాదు, ఎవరు వస్తున్నా నేను పని చేయాలి. నాకేం అవసరం లేదు. నాకు నంబర్లు అంటే నంబర్లు కావాలి. మండే మార్निंग 9 o'clock आ जाओ यार. कल yesterday only first week का टारगेट लॉगिन का टारगेट ऑलरेडी कल असाइन कर दिया मैडम. कल मीटिंग कर दिया, इतना लड्डू दिया उधर प्राइम को पूरा जा रहा, कुछ नहीं किया 1 year से, कुछ नहीं पूछेगा, वो भी ऐसे ही रहेगा. గాడికి చెప్తున్నా ఉండు, పేపర్ పెట్టి ఇస్తా ఉండు ఈసారి. నెక్స్ట్ అండ్ ఇన్ ద రెసిగ్నేషన్ లో రిమార్క్స్ లో క్లియర్ గా మెన్షన్ చేయి, నాన్ ప్రొడక్టివ్ ఫర్ లాస్ట్ 6 months. ఏప్రిల్, మే, జూన్, జూలై నంబర్లు 000 10 లక్షలు 20 లక్షలు రాసేసి నాన్ ప్రొడక్టివ్ నాట్ టు బి హైర్డ్ హెన్స్ ఫోర్త్ అని రాయాలి. లైఫ్ లో వాడు ఆర్ఎస్ఎం ఎక్కడైతే జన్మలో వాడు హెచ్డిఎఫ్సి రాడు. నేర్చుకోండి అందరు. రిమార్క్స్ కాలంలో రాయండి, నువ్వు ఉంటావో నేను ఉంటానో లేదు కంటే లైఫ్ లో రాలేదు ఇంకా రిటర్న్ రాయండి. ఎగ్జాంపుల్ ఎంత రిమార్క్స్ లో రాసేదానికి నేర్చుకోండి. ఊరికే గవర్నమెంట్ జాబ్ చేయకండి. అప్రూవ్డ్ 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 పోయే వాళ్ళు పోతుంది. 2 ఏళ్ళలో 10 మంది ఉన్నారు ఆయనకి. 10 మంది ఎందుకు బాస్? 3 కోట్లకే ఒకటి చాలు నాకు పంపించే కాదు. నువ్వు నాకు రెసిగ్నేషన్ చూపి ఈ స్టోరీ నువ్వు వైజాగ్ లో చేసినోడు ఇప్పుడు దాకా రిజైన్ చేయలే. నాకు 1.5 year నిద్ర అవుతున్నాడు. వాడిని పోయి సోషల్ యాక్టివిటీ చేయరా అంటే నాకు ఎవడు క్వశ్చన్ అడగరా, నేను ఎందుకు చెప్తా అంటున్నాడు. ఇప్పుడు నీ వైజాగ్ నలుగురిని మేపినావు చూడు, నిద్ర కూర్చి 50 వచ్చారు. ఇంకా ఒక్క రిజైన్ చేయట్లే, నన్ను ఎవడు అడగలే సార్ ఇప్పుడు దాకా అంటున్నాడు. ఎలా మీరు అడుగుతారు కానీ వాళ్ళు పని చేస్తారు, వాళ్ళకి అలవాటే లేదంట అలా చేసేదానికంతా. వాడు అలాగే అన్నాడు, నన్ను ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు అన్న మీరు అడుగుతున్నారు అన్నాడు. పేపర్ పెట్టాలని పేపర్ పెట్టాలి. నేను పేపర్ పెట్టేదానికి 25,000 పెట్టుకొని పోతున్నా ఇప్పుడు నేను. నెక్స్ట్ ఏరియా హెడ్ అలా బాబు, ఏరియా హెడ్ అంటే ఒక్కొక్కరికి కదా. బ్యాంక్ లో మాట్లాడినటువంటి లేడీ మేనేజర్ మాటలు ఎంత
దారుణంగా ఉన్నాయో, ఎంత తన వైఖరి ఎలా చూపిస్తోంది ఎంప్లాయీస్ పట్ల, రిప్రజెంటేటివ్స్ పట్ల ఎలా బిహేవ్ చేస్తోంది. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా అధికారులు యాక్షన్ తీసుకుంటారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా తనకి ఏది లేడీ మేనేజర్ ఏ పదవి అయితే చూసుకొని రెచ్చిపోతుందో దానికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మారండి అని చెప్పి ఒకవైపు సోషల్ మీడియాలో కమెంట్స్ పెడుతున్నారు. ఉద్యోగులను ఆడుకోవద్దు, ఉద్యోగులను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొద్దు, ఉద్యోగులపై అలా ప్రవర్తించొద్దు, ప్రేమగా వర్క్ చేయించుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు.